ప్రభాస్ హాఫ్ అన్ అవర్ ఉన్నంతసేపు బాగా అక్కడి నుంచే క్లైమాక్స్ దాకా సినిమా మూవ్ అయింది. బాగుంది సార్, బాగుంది. ఎందుకంటే చూశానండి, చూశాను. అది సినిమా బాగుంది ఎందుకంటే సాంగ్స్తో బాగా ఆకట్టుకుంది. ఇది ఓన్లీ స్టోరీ లాగా తీసుకెళ్లారు. అప్పుడు ఏంటంటే పాటలు కానీ శివ శివ శంకర అని పాటలు కానీ అవన్నీ బాగున్నాయి. దీంట్లో సాంగ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగా ప్రభాస్ వచ్చిన కానించి బాగా ఇంట్రెస్ట్గా ఉంది సినిమా. ఆయన యావరేజ్ అంతే, మరీ తీసేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పాపం న్యూజిలాండ్ లొకేషన్లో వెళ్ళి అంత ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి కూడా బాగానే ఉంది. ప్రభాస్ గారు అంటున్నా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చిందండి. ఎందుకంటే వల్గారిటీ లేకుండా ఒక భక్తి భావంతో, అంటే ఆ సినిమాలను కంపేర్ చేసుకుంటే ఈ సినిమా డిఫరెంట్ వేలో తీశారు. ఎందుకంటే సేమ్ అలా తీస్తే ఉన్న సినిమాని తీసినా అంటారు కాబట్టి డిఫరెంట్ లొకేషన్స్లో రియల్ లొకేషన్లో రియల్గా తీశారు. బాగుంది. క్లైమాక్సే సినిమాకి హైలైట్. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉంది, న్యాచురల్గా ఉంది సినిమా. అయితే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవరే సినిమా కోసం రావాలి, కంపల్సరీ చూడవచ్చు. ఫ్యామిలీతో చూసే సినిమా ఒక హాఫ్ అన్ అవరే సినిమా మొత్తం కూడా ఇది చేశారు. ప్రతి ఒక్కరూ కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా ఉండలేరు లాస్ట్లో, అంత బాగుంది. బోరింగ్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇట్లా నచ్చకపోవచ్చు, కానీ యావరేజ్ సినిమా. హాఫ్ అన్ అవర్ ముందు సినిమా అయితే హైలైట్. యాక్షన్ అందరూ కూడా బాగా చేశారు. ప్రభాస్ గారు కూడా బాగానే చేశారు. సినిమా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అందరూ బాగా చేశారు. అద్భుతం సినిమా అంతే. ఇంకా కన్నప్ప సినిమా జెన్యూన్ చెప్తున్నారు. ఇది పర్ఫార్మెన్స్ అందరిది బాగుంది. విష్ణు గారు ఇంకా చాలా బాగా చేశారు. క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా ప్రభాస్ గారు అందరూ బాగా చేశారు. సినిమా అద్భుతంగా ఉంది సినిమా కదా.